నీళ్ళదైతే ప్రాబ్లం చాలా ఉంది మాకు. 300 280 అని వస్తుండే బిల్లు, ఇప్పుడు 15,000 20,000 ఇట్లా వస్తే మా వల్ల కాదు. మాకు గంటనే ఇడుస్తున్నారు నీళ్ళు. ఫ్యామిలీ ఎక్కువ ఉంది, మా వల్ల మేము ఇంత బిల్లులు కట్టలేము. మళ్ళీ 20 ఇండ్ల నీళ్లు 90 ముంగడికించి పోతున్నాయి. మా ఇంట్లో ఉండనీకే వీలైతలేదు. ఆ కనెక్షన్ వేరే దిక్కు కలపాలి మోరిల్లది. మరి అడిగినావా ఎప్పుడన్నా అధికారులకు కావచ్చు? శాంతి మేడంకు చెప్పిన, ఆమె చేస్తా అన్నది మళ్ళీ మా లైన్లోనే మా ఇంటి ముందుకే కలిపారు. అది మా వల్ల అయితే లేదు, ఆ లైన్ అక్కడ కలపాలి. చెప్పమ్మా, పెన్షన్ వస్తుందా నీకు? పింఛన్ లేదు, ఏం లేదు. ఏం పింఛన్ వస్తుంది నాకు? ఎందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కి నుంచి పింఛన్ లేదు, ఏం లేదు నాకు. మరి ఇప్పుడు 4,000 ఇస్తాడు, 2,000 కూడా ఇస్తలేడు. 2,000 కూడా ఇస్తలేడు మాకు. కానీ మాకు మోరీలు ఎక్కడికి వెళ్ళి ఇబ్బంది అవుతుంది. మోరీలు రోడ్డు నడవస్తలేదు బాబా, రోడ్డు నడవస్తలేదు బిడ్డ. కావాలంటే వచ్చి మా ఇంటి దగ్గరకు వచ్చి చూడు, రోడ్డు కాలు పెట్టొస్తలేదు. మోరీలు మొత్తం నిండి ఇంట్లోకి వస్తున్నాయి. నల్ల నీళ్ళు మోరి నీళ్ళు కలిసిపోతున్నాయి. నల్ల నీళ్ళు మోరీలు నీళ్ళు కలిసిపోతున్నాయి. మాకు రోడ్డు అస్సలు నడవస్తలేదు. చేస్తా అంటది, ఫోన్ చేయంగానే ఎల్లుండి పంపిస్తున్నా అంటది. పంపించేది విజయశాంతి. ఇది డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇస్తా అన్నారు. ఇప్పుడు పెంకుటిన్లు ఉన్నాయి. వాళ్ళకి ఎవరికి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ హౌస్ వచ్చింది లేదు. మాది కూడా పెంకుటిల్లే. ఇస్తా అన్నారు. ఉన్న వాళ్ళకేమో ఇస్తున్నారు, మరి లేని వాళ్ళకి ఎట్లా ఇవ్వట్లేదు చెప్పండి? లేదు, అది సరిగ్గా లేదు. ఇన్ని పథకాలు అన్నాడు, ఒక్క పథకం అని అమలు అవుతుందా? అవుతున్నాయి కదమ్మా. మహాలక్ష్మి పథకం బ్రహ్మాండంగా. మాకు అది అవసరమే లేదు, మాకు అది అవసరం లేదు సార్. అది టికెట్ తక్కువ పెట్టమని అంటే పోతాం మేము టికెట్ పెట్టుకొని పోతాం. ఇట్లా కొట్లాడుకోవడానికి పెట్టడం అవసరం లేదు. పెన్షన్స్ లేవు అంటున్నారండి. ఓకే, నేను ఒప్పుకుంటాను. బస్ ఛార్జీలు లేవంటే ఒకసారి ఒక టైంలో బస్సులు మేము ఆడవాళ్ళం ఎక్కడైనా చేయి చూపిస్తే బస్సులు ఆపేవాళ్ళు. ఇప్పుడు బస్ స్టాప్లలోనే ఆపట్లేరండి. ఇక్కడ మాకు ఓల్డ్ అల్వాల్ దగ్గర కల్లు కంపం దగ్గర ఒక బస్ స్టాప్ ఉంది. ఇక్కడ కొంచెం ముందరికి రాగానే ఇంకో బస్ స్టాప్ ఉంది. కల్లు కంపం దగ్గర ఆపగానే ఇక్కడ బస్ స్టాప్ దగ్గర ఆపరండి. ఎంత అసలు అంటే గవర్నమెంట్ కాదమ్మా. ఇప్పుడు బస్సుల మనం ఎక్కేదానికంటే ఎక్కువ ఎక్కడం వల్ల కొంచెము డ్రైవర్ల కండక్టర్లకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. అది లేదు, అది స్టార్టింగ్ లో పెట్టినప్పుడు ఏది చేశారో అది గవర్నమెంట్ వాళ్ళు చేసినప్పుడు అది ఊర్లలో వర్తించిందేమో, కానీ సిటీలలో అంత టైం ఎవరికి లేదండి. బస్సుల మీద వాటి తిరగడానికి ఇంట్లో పనులు ఉంటాయి, జాబులు చేసే పనులు ఉంటాయి. అది పని పడితే బయటికి వెళ్తారు, కానీ పని లేకుండా బస్సులలో తిరిగే వాళ్ళు అయితే ఎవరు ఉండరు అట్లా. కానీ స్టాప్లలో అయితే ఆపాలి కదా. స్టాప్లలో ఆపరు. అసలు చేయి చూపిస్తుంటే నడవమ్మ అక్కడికి బస్ స్టాప్ దగ్గరికి, ఆ మాత్రం నడవలేరా అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు తెలంగాణ ఇప్పుడు రెస్పెక్టే లేదు అసలు ఆడవాళ్ళకి. డ్రైవర్ అసలు ఎలా మాట్లాడతారంటే ఇప్పుడు కాకపోతే ఇంకో బస్సు వస్తుంది, ఎక్కుపో ఆ బస్సులలో. ఆ బస్సు ఎప్పుడు వస్తుంది? అప్పుడు మేము ఇంట్లోకి వచ్చి ఇంట్లో పని చేసుకోమా, బయట జాబ్ చేసుకోవాలి. ఆ టైం అయిపోయిన తర్వాత ఇంటికి వస్తే మళ్ళీ గబగబా ఇంట్లో పని చేసుకోవాలని బస్సులకి తొందరగా రావాలనుకుంటాం. నువ్వు టికెట్ పైసలు పెట్టినా పర్వాలేదు, టికెట్ పెట్టినా పర్వాలేదండి, కానీ ఫ్రీ టికెట్ ఇవ్వడమే వేస్ట్. ఎందుకంటే ఆ బస్సులు మాకు అందట్లేవు కాబట్టి. టైం ప్రకారం బస్సులు కూడా లేవు అసలు. ఇప్పుడు మేడం చెప్పండి, ఎట్లా ఉందమ్మా ఈ 15 నెలల రేవంత్ రెడ్డి సర్కార్ పాలన ఏ విధంగా ఉంది? ఆయన ఎందుకు అయినో అర్థమే అవుతలేదండి. కొంచెం వాటర్ అన్నాడు, బిల్ వేసిండు. మేమైతే ఇప్పుడు కట్ చేస్తా అన్నాడు ఈరోజు. ఆయన కట్ చేయడానికి వస్తే మాత్రం మేము ఏం చేయాలో అది చేస్తాం. నెల రోజులు అవుతుంది. ఏం చేస్తా అంటే ఇప్పుడు నెల రోజులు అవుతుంది చెప్పబట్టి. ఇప్పుడు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము, అన్ని పేపర్స్ అవన్నీ చేస్తున్నాము. శాంతిగా పోతే ఇక్కడ అయ్యే పనులు అయ్యేలా లేవు. మేమైతే కట్ చేయనీయం. మేము ఆన్నే కూర్చుంటాం. ఆయన వచ్చిండు అనుకో, మేమైతే కట్ చేయనీయం. అసలుకి చెప్పినాం, నెల రోజులు అవుతుంది. ఇంకా అన్ని ఏమంటారు, ఎవరికెవరికి చెప్పాలో అంతమందికి చెప్పినాము. ఎవరి వల్ల అయితలే కదా, మా వల్ల మేమే చేసుకుంటాం. ఇక ఆయన వల్ల కానప్పుడు మా వల్ల. ఇప్పుడు గ్యాస్ అన్నాడు 900 అన్నాడు, ఇప్పుడు 500 ఇప్పుడు సబ్సిడీ ఇప్పుడు 500కి ఇవ్వాలి కదా. మళ్ళీ 900 తీసుకొని ఆయన ఏంది అకౌంట్లో వేసేది? మేము ఇచ్చుకుంటాం కదా 500 ఇస్తే ఇచ్చేసి పోవాలి కదా. మళ్ళీ ఏమంటారు, వర్షన్ ఏంటంటే 900 గ్యాస్ ఉంటే 500 కాకుండా 400 ఇస్తాం, అయిపోతుంది. 500 అన్నాడు కాబట్టి తీసుకో, అయిపోయింది. ఇంకా నువ్వు మళ్ళీ మా అకౌంట్లో ఎందుకు వేయాలి? 900 తీసుకొని మా ఎందుకు వేయాలి? అది అనవసరం కదా అవన్నీ. ఇప్పుడు సర్వే అంటే సర్వే చేయించిండు, ఒక్క రూపాయి కూడా నేను కూడా చేసిన, ఒక్క రూపాయి కూడా వేయలే. ఇంట్లో అన్నాడు సర్వే చేసిన వాళ్ళకు ఆల్రెడీ
ఆల్రెడీ డబ్బులు ఇచ్చిండ్రు అని చెప్పి వేసిండు, ఇక్కడ వేయలేడు. ఇక్కడ ఒక్క రూపాయి మేము పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటా, అందరిని ఇబ్బంది పెట్టుకుంటా మేము సర్వే చేసినాము. ఇంతనన్నా ఉండాలి కొంచెమైనా. ఎవరిని అడగాలి చెప్పండి? మేము ఇప్పుడు ఎవరిని అడగాలి? ఇప్పుడు వాళ్ళని జిహెచ్ఎంసీలు అడుగుతానేమో అక్కడికేం రాంది మేమేం చేయాలమ్మా. మరి అలాంటి ఎందుకు చేయించిండు? పైసలు ఇవ్వనప్పుడు చెప్పేది. ఇప్పుడు 3 months అవుతుంది, 4 months ఇస్తామన్నారమ్మా మీకు 10,000 ఇస్తా అన్నారు. నెల లోపలనే పడతాయి అన్న. ఇప్పుడు 3 months అయిపోయి 4 months అవుతుంది, ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి ఇప్పటి వరకు. మరి ఎందుకు చేయించిండు? ఎందుకు చేయించిండు? దేనికోసం చేయించిండు? ఏమన్నా అవన్నీ చేయించి అయ్యో ఇల్లు లేని వాళ్ళకి లెక్కల కోసము ప్రభుత్వము సర్వే చేయించిండు. ఓకే చేయించోరు, ఇల్లు ఇచ్చిండ? ఇల్లు లేని వాళ్ళకి ఎవరికి వెళ్ళి ఇప్పటి వరకు? ఎప్పుడు ఎప్పుడు ఇంకెన్ని రోజులు? ఎన్ని రోజులు? ఎంత టైం పడుతుంది? రాడి ఆడ కట్టి అన్ని కట్టిన ఇల్లులే, అన్ని కట్టిన ఇల్లులు ఉంటేనే. ఇప్పుడు కేసీఆర్ కట్టిన ఇల్లులు ఆయన ఇయ్యనికి ఏమవుతుంది? ఇవ్వచ్చు కదా, మొత్తం రెడీగా ఉన్నాయి ఆల్రెడీ. ఆడ నీకేమైతే సంతకం చేయడానికి నీకు ఇయ్యనికి ఏం బాధ అవుతుంది? నువ్వైతే అందరికి ఒక్కొక్కరికి ఇయ్యలేవు కదా. కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సరానికి 5 లక్షల ఇండ్లు కట్టిస్తామని మాట ఇచ్చిందమ్మా. కట్టిస్తుంది, ఇస్తుంది, ఇంకుంది కదా అధికారం. ఇంకెప్పుడు 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 చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు మాట్లాడితే 6 గ్యారెంటీలు అంటున్నారు. జవాబు లేదు. ఇంత రోజైంది, సంవత్సరం అయింది అది పెట్టి కూడా ఏం లేదు. అది బెండింగ్ లో పెట్టేసిందేమో, ఉండే వాళ్ళది చేసేస్తుంది, ఉండే సొంత మిల్లు వాళ్ళకి చేసేస్తుంది. 6 గ్యారెంటీలలో ఏమేమి వస్తున్నాయి? ఏం లేకుండా వాళ్ళ కిరాయికి ఉండాలా, ఎట్లా బతకాలా? సొంత మిల్లు ఇస్తుంది అని కట్టేసినా కదా. అమ్మా నీకు చేతి బాగాలేనట్లుంది, మరి నీకు వికలాంగుల పెన్షన్ వస్తుందా? వస్తుంది. అది 4,000 ఏం సరిపోతుంది చెప్పు? పెంచుతా అంటుంది, ఇంకా పెంచనే లేదు. 6,000 ఎక్కడ? 4,000 వస్తుంది, ఇంకా రాలేదు. లేదు 4,000 కేసీఆర్ చేసింది, అది కూడా కానీ ఈయన చేయలేదు, రేవంత్ రెడ్డి చేయలేదు. కేసీఆర్ చేసింది, ఇప్పుడు కూడా ఆయననే చేస్తుంది ఏమో. ఆయన వస్తుంది ఇది, లేకుంటే అసలు రాదు. నీళ్ళతో నాకు కూడా ప్రాబ్లం ఉంది. నేను కిరాయికి ఉంటా, నాకు కూడా నీళ్ళు ప్రాబ్లం ఉంది. మోరీ నీళ్ళు వస్తుంది నల్లకి, తెలుసా? ఆ మోరీ నీళ్ళు తాగేమో అడ్డం పడాల మనుషులు. ఆయనకి అంతా కూడా బుద్ధి లేదా? మళ్ళీ అందరికీ చెప్తుంది కదా మంచిది. కేసీఆర్ ఇట్లా చేసింది, నేను చేయలేదు, నా పేరు వస్తలేదు. మళ్ళీ ఏం చేసింది? చేసే వాళ్ళకి చేసింది. ఆయన ఎవరికి చేసింది? ఇక్కడ వచ్చి చేసింది. ఆయన వచ్చిందా ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి? ఇక్కడ ఈ బండబస్తీలో రా, నువ్వు అప్పుడు చెప్తాను నేను ఏం మాట్లాడాలా. నేను మాట్లాడతా, అప్పుడు నేను మాట్లాడతా, ఎట్లా మాట్లాడాలా అట్లనే మాట్లాడతాను నేను.